వ్యూవర్స్, రైట్ నౌ నేను ఎక్కడున్నాను తెలుసా? మల్లారెడ్డి ఎయిర్ సిటీ అన్నమాట. సో బేసిక్గా మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక మంచి అంబియన్స్ ఉన్న ఫుడ్ రెస్టారెంట్ కోసం వెతుకుతూ ఉంటాం. అదేవిధంగా పిల్లల కోసం ఆడుకోవడానికి, బిజీ లైఫ్లో మొత్తం రిలీఫ్ అవ్వడానికి, ఒక ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ అనేది వెతుకుతూ ఉంటాం. సో మనకి సిటీ అవుట్స్కట్స్లో మేడ్చల్ జిల్లా షామీర్పేట్ దగ్గర అలియాబాద్లో మనకు ఒక మంచి ప్లేస్ అయితే లొకేట్ అయ్యింది. అది మల్లారెడ్డి ఎయిర్ సిటీ అన్నమాట. ఈ ఎయిర్ సిటీలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లోపలికి వెళ్దామని చెప్పి. సో మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ మనకి టెర్మినల్ అనేది ఉంది. వెళ్ళి అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని మనం లోపలికి వెళ్ళాలన్నమాట. సో మనకి ఏ విధంగా ఫ్లైట్లో అయితే మనం బోర్డింగ్ పాస్ తీసుకొని అన్నీ చెక్ చేసుకొని లోపలికి ఏ విధంగా పంపిస్తారో ఇక్కడ మనకు కూడా బోర్డింగ్ పాస్ అంటే మనం తినడానికి లోపలికి వెళ్తున్నాము అనేసి అదొక టికెట్ లాగా అనమాట. అది తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి. చలో వెళ్దాం రండి. ఇక్కడ మనకి బోర్డింగ్ పాస్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళాలన్నారు కదా. సో ఏ స్లాట్ అవైలబుల్గా ఉంది? ఓకే ఓకే. సో మనం చూస్తున్నాం కదా స్లాట్స్ అనేవి ఉంటాయంట ఇక్కడ. ఆ స్లాట్లో మనం ఒక స్లాట్ అయితే తీసుకుంటున్నాం. ఒకటి సో మనం లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ మేనేజర్ మనోజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఇది మనకు టికెట్ అయితే తీసుకున్నాము లోపలికి వెళ్ళడానికి బోర్డింగ్ పాస్ లాగా. సో ఎలా వెళ్ళాలి ఏంటి, దీనికి ప్రైస్ మనకి 500 అని చెప్పారు. ఓకే, మండే టు థర్స్డే 500 అండి ఇది. ఓకే. ఫ్రైడే టు సాటర్డే 800. ఓకే. అది ఫుడ్ లో మైనస్ అవుతుంది మనకి. మైనస్ అవుతుంది మనకి కంపల్సరీ. ఫస్ట్ ఇది ఎక్కిదాం. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. ఎయిర్పోర్ట్ లో ఎలా అయితే మనని తీసుకెళ్తారో అదే విధంగా ఇప్పుడు మనని తీసుకొని వెళ్తున్నారు. మనం వెళ్దాం. చలో. ఫ్లైట్ కి రీచ్ అయ్యేటప్పుడు మనల్ని ఏ విధంగా అయితే తీసుకెళ్తున్నారో అలా తీసుకెళ్తున్నారు. కాన్సెప్ట్ రావాలనే ఈ ప్లాన్ చేస్తాం. ఓకే. సో మామూలుగా మనకి ఇక్కడ మనకు చూస్తే అక్కడ పైన కూడా మనకి వ్యూ పాయింట్ ఉంటుంది. అది కూడా 12:30 టు నైట్ 11. ఓకే. అది ఫుడ్ మన దీనికి దానికి సంబంధం లేదు. ఓకే. కింద కూడా ప్లేయింగ్ జోన్ ఉంది. ఓకే. పిల్లలకి. ఓకే. మనకి ఇటు గో కార్టింగ్. సో ఇది వ్యూ అంటే కూర్చోండి, జస్ట్ కాఫీ అందవచ్చు. అక్కడ కాఫీ ఉంటుంది, కెఫే లాగా జస్ట్ కూర్చోవచ్చు. కెఫే లాగా. యా. ఓకే. భలే సెట్ చేశారండి. సో ఇదంతా ఒరిజినల్ ఫ్లైట్. ఇది ఒరిజినల్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా. ఒరిజినల్ సీటింగ్ వచ్చి 280, కానీ మేము మేకింగ్ చేసినప్పుడు 90 సీటింగ్. ఇది దానివల్లనే క్రౌడ్ మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. వచ్చేస్తున్నారు, డిసప్పాయింట్ వెళ్ళిపోతున్నారు. మండే కూడా ఫుల్ అయిపోతున్నారు. మీకు రేపటి దాకా టికెట్ బుకింగ్ లేవు. ఓకే. మనం వచ్చేసాం, దిగేసి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంది ఏంటి అనేది మనోజ్ గారు మనకి క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మనకి ఏ విధంగా ఫ్లైట్లో అయితే మనం పైకి ఎక్కి ఏ విధంగా అయితే వెళ్తామో అదే విధంగా సెట్ చేశారు. మొత్తం రియల్ ఫ్లైట్ అన్నారు కదా. ఎలా తీసుకొచ్చారు దీన్ని? కంటైనర్ లో ఇక్కడ వింగ్స్ చూడండి. ఓకే. ఈ వింగ్స్ టేల్ వేరే కంటైనర్లు, బాడీ ఒకటి వేరే కంటైనర్. ఓకే. సో మొత్తం 3 parts గా. 3 parts. ఓకే. సో మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. చూడొచ్చు సేమ్ ఫ్లైట్లో ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా మొత్తం అదే విధంగా ఉంది. మనకి స్లాట్స్ అనేవి ఉంటాయి అని అన్నారు. 12:30 నుంచి 4 o'clock దాకా 3 స్లాట్స్ ఉంటాయి. 3 slots. ఓకే. దాదాపు ఎంత వరకు ఎన్ని అవర్స్ ఇందులో స్పెండ్ చేయొచ్చు? 1 hour. 1 hour. ఓకే. 1 hour. మళ్ళీ 4 to 7 ఫ్లైట్ క్లోజ్. బై ఎందుకు? క్లీనింగ్ ఉంటుంది. 7 to మళ్ళీ 3 స్లాట్స్ ఉంటాయి. 10:30 కావచ్చు, 11 కావచ్చు, 11:30 కావచ్చు క్లోజింగ్.
సో మొత్తం వరకు 12 వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది. పైన సన్సెట్ కింద ప్లేయింగ్ జోన్ 12:30 టు నైట్ 11:30 దాకా ఓపెన్ ఉంటుంది. సో మనకి ఫ్లైట్ కి సంబంధించి మాత్రం స్లాట్స్ ఉన్నాయి, అది మాత్రం ఎప్పటికీ ఓపెన్ వితౌట్ బుకింగ్ రావచ్చు. వితౌట్ బుకింగ్ ఆన్లైన్ లో బుక్ చేసుకుని రావాలి. సో ఆఫ్లైన్ లో రావడానికి కుదరదా అండి? లేదండి, ఛాన్సే లేదు. ఎందుకంటే రీజన్ అంటే క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల డిసప్పాయింట్ స్లాట్స్ వల్ల ప్రాబ్లం వల్ల మీరు ఎక్కడ తిన్నా ఫుడ్ లో మైనస్ అవుతుంది ఈ కాస్ట్. మండే టు ట్యూస్డే బుక్ టికెట్స్ 500, ఫ్రైడే టు సండే 800. మీరు ఎక్కడ ఏ ఫుడ్ లో తిన్నా ఈ అమౌంట్ అనేది కట్ అయిపోతుంది, మైనస్ అవుతుంది. ఓకే, ఇది మనకి ఒరిజినల్ ఫ్లైట్ అన్నారు. సో ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని, ఏ విధంగా తీసుకొచ్చారు, ఎంత కాస్ట్ అయింది మొత్తం? ఇది నేను కేరళ నుంచి 2.5 years బ్యాక్ తీసుకొచ్చాను. ఒరిజినల్ ఫ్లైట్ ఇది వచ్చేసి ఎయిర్ ఇండియా. దీని కలర్ చేంజ్ చేసి బ్లూ అండ్ వైట్ ఉంటుంది, ఆ కలర్ చేయించా. ఇదంతా లుక్ రావడానికి నాకు చేయించడానికి 2.5 years అయింది. ఎందుకంటే ఒరిజినల్ లుక్ రావాలి. మన ఫ్లైట్లో చూసుకుంటే బటన్స్ ఉంటాయి, ఇట్లా ప్రెస్ చేస్తే ఇవన్నీ వస్తాయి, మీరు కూర్చున్న సీట్ అన్నీ వస్తాయి. ఇదంతా చేయించడానికి నాకు టైం పట్టింది. మొత్తం ఒరిజినల్ లుక్ అంతా బాంబే నుంచే చేయించా. కాస్ట్ వచ్చి 2.5 crores అయింది మొత్తం అది చేయించడానికి నాకు. సో బాంబే నుంచి మొత్తం వర్కర్స్ మొత్తం బాంబే నుంచి చేస్తారు. ఇదంతా థీమ్ లుక్ రావడానికి ఇంత టైం పట్టేది. సో మొత్తం ఒరిజినల్ గా అయితే సెట్ చేశారు లాస్ట్ కి. సో దీన్ని చూసి లోపలికి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు? చాలా డాన్స్ కూడా వేశాడు, చూసి సంతోషపడి. ఆయన ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది, ఆయనకు నచ్చిందంటే ఇలా అనేసి అని చెప్పేస్తారు. సో అది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ డాన్స్ చేస్తాడు అనుకోలేదు. అంత హ్యాపీ ఫీల్ అయ్యండి అంత చూసి. ఒరిజినల్ ఫ్లైట్ లెక్క ఉంది కదా, దానివల్ల ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఓకే, మనకు ఫుడ్ వైజ్ వచ్చేసరికి అంటే ఇక్కడ ఏది ఫేమస్ అనుకోవచ్చు? అంటే వెజ్జా, నాన్ వెజ్జా, లేకపోతే ఏ ఫుడ్ లవర్స్ ఎక్కువ రావచ్చు అంటారు? అందరు రావచ్చు, ఎందుకంటే అందరు అనుకుంటారు ఫ్లైట్ లో ఫుడ్ అండ్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకుంటారు. మీరు మెనూ చూసుకోండి, కాస్ట్ చూసుకోండి, నార్మలే. సౌత్ ఇండియన్ ఫుడ్ ఇది అంతా. సౌత్ ఇండియన్ ఫుడ్. బిర్యానీ అట్లా ఉంటాయి, కానీ సౌత్ ఇండియన్. పప్పుచారు అన్నము, నాటుకోడి పులుసు, చేపల కొర్రమెన్ పులుసు, ఇవన్నీ. చిట్టుముత్యాల రైస్, అన్ని రైస్ ఉంటాయి సౌత్ ఇండియన్. ఓకే, మనకి ఇక్కడ ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడానికి కావచ్చు, చెఫ్స్ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడి నుంచి? నేనంతా బయట నుంచి పిలిపించాను. బయట మెయిన్ చెఫ్ వచ్చి దుబాయ్ నుంచి వచ్చాడు. మంచి మెయిన్ చెఫ్, ఇక కాంటాక్ట్ వాళ్ళ నెంబర్ వీళ్ళు తీసుకొని డిఫరెంట్ ఇవ్వాలి ఫుడ్. ఈయన మెయిన్ చెఫ్ ఫ్రమ్ దుబాయ్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. సో ఏంటి మీరు అక్కడికి ఎలా వెళ్ళారు? తెలుగు వారు అన్నారు. అవునండి. సో అక్కడ ఎలా సెటిల్ అయ్యారు? అక్కడ నుంచి మీరు ఇక్కడికి వరకు ఎలా వచ్చారు అసలు? యాక్చువల్లీ 15 years బ్యాక్ దుబాయ్ అండ్ కువైట్ వెళ్ళాను. అక్కడ 5-star హోటల్స్ యూజ్ చేశాను, హిల్టన్, హయత్. తర్వాత ఇక హైదరాబాద్ మన దగ్గర ఇక్కడ సెటిల్ డౌన్ అవుతాం. స్పెషాలిటీ రెస్టారెంట్ కోసం వచ్చాను. స్పెషల్లీ ఫ్లైట్ స్పెషాలిటీ ఏంటి అంటే మనం అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ సర్వ్ చేస్తాం. ఓకే, స్టార్టర్స్ నుండి మెయిన్ కోర్స్, డెజర్ట్స్ వరకు అన్ని సౌత్ ఇండియన్. అండ్ మనకు సన్సెట్ స్టోరీస్ అని పైన కెఫే ఉంటుంది, దాంట్లో మల్టీ కుజిన్, అలాగే కౌంట్రీ ఐటమ్స్ కానీ సౌత్ ఇండియన్, ఇండియన్, చైనీస్, ఆల్ వెరైటీస్ ఫుడ్స్ మనం ఒక సర్వ్ చేస్తాం. ఓకే, మనకి ఏది ఎక్కువగా మనకి ఇక్కడ జనాలు ప్రిఫర్ చేస్తున్నారు? అంటే మనకు సిగ్నేచర్ డిషెస్ కింద కొన్ని ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ మల్లన్న గారి మటన్ కీమా, రాగి సంకటి. అందరూ నాటుకోడి తోటి మటన్ అదే రాగి సంకటి తింటారు. మన దగ్గర మటన్ కీమా తోటి రాగి సంకటి ఇస్తాం. అలాగే అందరూ సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తాం. బట్ మనం పప్పుచారు అన్నాం మన ఇంట్లో హోమ్ స్టైల్, తెలంగాణ స్టైల్. తెలంగాణ స్టైల్ పప్పుచారు అన్నము అనేది, పప్పుచారు అన్నము విత్ చేప ఫ్రై, చికెన్ ఫ్రై. వెజిటేరియన్లో కూడా ప్లేన్లో ఇస్తాం. లైక్ పచ్చిమిర్చి హల్వా. పచ్చిమిర్చి హల్వా ఫస్ట్ టైం వింటున్నా అండి. ఈ పచ్చిమిర్చి హల్వా అనేది ఎప్పుడు కూడా స్వీట్ గా ఉంటుంది, మనకు కొంచెం ఉంటుంది అని. పచ్చిమిర్చి హల్వా ఇది కొంచెం కర్రీస్లో అంకాపూర్ నాటుకోడి, అంకాపూర్ నాటుకోడి కూర, తెలంగాణ మటన్ కర్రీ, ఎండుమిర్చి మాంసం కూర, నెల్లూరు చేపల పులుసు, మీసాల రాజు, రొయ్యల ఎగురు. సో మనకు వెజ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది? వెజ్కి వచ్చేసి మనకు వచ్చేసి వెజ్ కోర్మా ఉంది, మష్రూమ్, గోంగూర మష్రూమ్ కర్రీస్. ఇండియాలో కూడా పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ టిక్కా మసాలా. ఎందుకంటే నార్త్ క్రౌడ్ కూడా వస్తారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మెనూ ప్లాన్ చేస్తాం.
సో ఫుడ్లో మనకి చాలామంది ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేసి అని అనుకుంటారు. సో ఇక్కడ చూస్తే మనకు రియల్ ఫ్లైట్, ఒరిజినల్ ఫ్లైట్ని తీసుకొచ్చి మీరు మొత్తం మేకవర్ చేసి పెట్టారు. సో మేబీ జనాలు అనుకుంటారు ఫుడ్ అనేది ఎక్కువ ప్రైస్ అనేది ఉంటుందేమో, మనము ఎఫోర్డ్ చేయగలమా లేదా అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఏ విధంగా ఉండొచ్చు మనకి? ఏదైనా మీకు 5-6 దాటలు ఏదైనా. అవును, బిర్యానీ కానీ, స్టార్టర్ కానీ, రోటీ కర్రీస్ కానీ, ఏదైనా సంథింగ్ సిగ్నేచర్ డిషెస్ కూడా ఉన్నాయి ఇందులో. మల్లన్న గారి మటన్ కీమా రాగి సంగటి 570 రూపీస్ ఓన్లీ. సో చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ కూడా, నిజంగానే చాలా రీజనబుల్. మెయిన్ కోర్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 500 లోపే ఉన్నాయి, 550 లోపు అంతే. 550 లాస్ట్ ఉంది ఇక్కడ. సో మనం ఎక్కడ చూసినా కూడా మొత్తం 500-600 లోపే ఉన్నాయి. బయట ఏ విధంగా అయితే రెస్టారెంట్కి వెళ్తే ఎంత పే చేస్తామో దాదాపు అంతే ఉంది దగ్గర మనకి. కాకపోతే అంబియన్స్ వల్ల మనము ఇక్కడికి వచ్చి ఎక్కువ తినాలి అని అనుకొని పిల్లల కోసం చూసుకున్నా కూడా అక్కడ ప్లే ఏరియా ఉంది, గో కార్టింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని అంటున్నారు. సో ఒకసారి మనం అవి కూడా చూద్దాము ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది. సో ఇంకా మీరు చూసారు కదా, మనకి ఇందులో తీసుకున్నప్పుడు ఈ అమౌంట్ కూడా మనకి ఇందులో మైనస్ అయిపోతుంది, అంటే మనకి ఆల్మోస్ట్ తక్కువ పడ్డట్టే. అవునండి. ఇది సిగ్నేచర్ డిష్ అన్నమాట, మల్లన్న రాగి సంగటి విత్ మటన్ కీమా. బాగుంది. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు పచ్చిమిర్చితోని హల్వా ఏంటి అని అనుకున్నా, కానీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మల్లన్న రాగి సంగటి విత్ మటన్ కీమా అనమాట. చాలా బాగుందన్నమాట. సో ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా బాగుంది. స్మెల్ అయితే అసలు ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుందన్నమాట. ఇది స్పెషల్, ఇది సిగ్నేచర్ డిష్ అనమాట. ఒకసారి వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంది. ఫ్లైట్లో లోపల మనకి పైలట్స్ కూర్చునే ఒక ప్లేస్ ఉంటుంది కదా, కార్పెట్, దాని లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. రియల్ కదా అందుకనేసి. ఇది పైలట్ కార్పెట్. ఓకే, మీకు ఎక్సలేటర్, బ్రేక్స్ అన్ని ఉంటాయి, హ్యాండిల్స్, ఇదంతా ఒరిజినల్ సెటప్ చేయించాం ఫ్లైట్ లో. యాక్చువల్ గా ఎవరిని రానియరు ఒరిజినల్ ఫ్లైట్ లో. మీరు వచ్చి కూర్చున్నారంటే మీ అదృష్టం అది. థ్యాంక్ యూ. సో ఇదంతా అదే అండి సిస్టమ్, అంతా స్పీకర్స్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఫ్లైట్, ఇదంతా సెటప్ అన్నట్టు. ఇవి మనకి ఎక్సలేటర్ బ్రేక్ లాగా అప్పుడు ఇవన్నీ. ఓకే, నార్మల్ గా మనం మూవ్ చేయొచ్చు ఇప్పుడు నార్మల్ గా ఇలా. యాక్చువల్ అయితే ఒరిజినల్ సెటప్ ఇట్లానే ఉంటుంది, ఇదే ఒరిజినల్ సెటప్. ఓకే, ఫ్లైట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మొత్తం చేయించారంట. ఇదంతా కూడా సెటప్ అంతా కూడా మనకు ఒరిజినల్దే అన్నమాట. సో ఇది మనకి అదే అండి ఇక టర్నింగ్ ఉంటుంది కదా ఒరిజినల్ అదంతా. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఫుడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకుందాం ఒకసారి. హలో అండి.
హలో, ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర నుంచి వచ్చాము. ఆంధ్ర నుంచి ఇక్కడికి ఈ ఫ్లైట్ లో తినడానికి వచ్చారా? అవును, ఓకే మా కుర్రాడు జాబ్ చేస్తాడు. ఓకే అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకే అక్కడికి వచ్చాము. అక్కడికి వస్తే చూపించాడు, యూట్యూబ్ లో చూపించాడు. ఓకే ఇక్కడ ఫ్లైట్ లో ఇదంతా ఉందని చెప్పి చూపించారు. మా అబ్బాయి మాకు చూపించి బాగుంటుంది వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చారు అనమాట ఈ రోజు. సో ఓకే ముందుగానే బుక్ చేసుకున్నాం. ఇది టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాలి. ముందుగా బుక్ చేసుకున్నాము. 12:30కి లోపలికి వచ్చాము. ఓకే ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓకే మీకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇది ఫ్లైట్ లోనే ఉన్నట్టుగానే ఉంది. ఫ్లైట్ లోనే వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఓకే బాగుంది. సో ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఫుడ్ కావచ్చు, ఈ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు? ఫుడ్ బాగుంది. అలాగే ఈ ఫ్లైట్ లో కూర్చొని తిన్నట్టుగా అదో ఫీలింగ్, ఓకే ఆ ఫీలింగ్ బాగుంది. సో హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా ఉంది. ఓకే రేట్స్ కూడా రీజనబుల్, స్పైసెస్ బాగున్నాయి, చాలా బాగుంది. ఐటమ్స్ అన్ని బాగున్నాయి. ఓకే సో మనకు ఫ్లైట్లో మనకు వీళ్ళైతే తినేసి వచ్చారు. ఫుడ్ ఏ విధంగా ఉంది అనేసి అని చెప్పి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో అండి. యా, హాయ్ అండి. సో మీరు ఫస్ట్ టైం కదా? yes, it's a first time. Yes, ఓకే ఏ విధంగా ఉంది ఫుడ్, ఎలా అనిపించింది? ఫుడ్ ఎక్సలెంట్ అండి. ఫుడ్ కంటే మెయిన్ ఇట్స్ బీయింగ్ ఫ్లైట్లో, రియల్ ఫ్లైట్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓకే మనం జనరల్గా అయితే పిల్లల్ని రెస్టారెంట్స్కి అటు తీసుకెళ్తాం, రిసార్ట్స్కి. బట్ ఫస్ట్ టైం ఇలా రియల్ ఫ్లైట్లో రావడము, రియల్ ఫ్లైట్లో ఈ సీటింగ్ అరేంజ్మెంట్ పెట్టి రెస్టారెంట్ పెట్టి ఫుడ్ అరేంజ్ చేయడము, దట్ వాజ్ లిటరలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ టేస్ట్ ఈస్ వెరీ గుడ్. మేము మటన్ సీక్ కబాబ్ ట్రై చేసాము. దెన్ వీ హ్యాడ్ అనకాపూర్ చికెన్ అండ్ స్పెషల్ హైదరాబాద్ బిర్యానీ. సో ఆల్ వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగుంటుందండి. నార్మల్గా ఫ్లైట్ అంటే ట్రావెల్ చేయడానికి, కానీ తినడానికి ఉండే కొంచెం న్యూ ఉండే. ఫుడ్ వాజ్ అంటే నార్మల్గా నేను కారం ఎక్కువ తిన్నా, ఇట్ వాజ్ నార్మల్గా ఉండే, కారం ఎక్కువ ఏం లేదు. బాగుందా? నచ్చిందా? నచ్చింది. ఓకే మీకు ఎలా అనిపించింది? ఇట్ వాజ్ అమేజింగ్. మంచిగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ట్రావెల్ చేయడమే కాకుండా ఫస్ట్ టైం ఇట్లా రిసార్ట్ ఉండే, రెస్టారెంట్ ఉండే, సో మంచిగా ఉంది. ఓకే సో ప్రైజెస్ ఏ విధంగా? ప్రైస్ ఆల్సో వీ కెన్ అఫోర్డబుల్ అండి. ఇట్ ఈస్ నాట్ టూ హై. లైక్ ఫ్లైట్స్లో మన జర్నీ చేసేటప్పుడు చాలా హై ప్రైజెస్ ఉంటాయి, అలా కాదు. దే ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్. ఇది గో కటింగ్ అండి. ఇది టైమింగ్ వచ్చేసి 1 to 10, 10:30 ఓకే క్లోజింగ్. పర్ హెడ్ వచ్చేసి 5 laps కి 500 అట్లా ఉంటుంది. ఓకే చైల్డ్ కూడా ఉంటుంది. ఓకే పిల్లలైతే నడపకూడదు. 13 ఏవో ఉండాలి. ఓకే 13 years ఎబో ఉంటేనే డ్రైవింగ్. ఓకే ఒక్క మనిషి ఇప్పుడు మనము ఇప్పుడే డ్రైవింగ్ చేయడానికి వెళ్తే దాదాపు ఎన్ని మినిట్స్? 5 minutes పడుతుందా? 10 minutes? అంతే, 5 minutes. ఒకవేళ మళ్ళీ చేయాలి వాళ్ళకి, మళ్ళీ టికెట్ తీసుకోవాలి. మళ్ళీ టికెట్ మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు 500 టికెట్ తీసుకుంటే 5 rounds వేస్తాడు. 5 rounds 5 laps. ఓకే మళ్ళీ ఆయనకి ఎంజాయ్ అనిపించి బాగుంది అంటే మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ వెళ్ళచ్చు. ఒకవేళ అప్పుడు 5 కాకుండా ఒక 2, 3 చేయాలి అని అనిపించినప్పుడు 2 laps ఉండవు, అలా ఉండదు. ఓన్లీ 5 laps 5 laps కంపల్సరీ. మళ్ళీ. ఓకే సో మనకి కింద గో కార్టింగ్ అండ్ పైన వచ్చేసరికి మనకి సన్సెట్ వ్యూ ఉంటుంది అని అంటారు. ఈ థీమ్ అంతా అసలు ఎలా సెట్ చేసిరు? అసలు ఈ థాట్ అంతా ఎవరిది? ఏం లేండి, ఇక్కడ మహేందర్ గారు ఉన్నారు కదా, అతను ప్లస్ అశోక్ ప్రసాద్, శ్రీధర్ గారు, అందరు వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ అన్నట్టు. ఓకే వీళ్ళు మనకి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా తినాలి. రిచ్ పీపుల్ అంతా జూబ్లీస్కి వెళ్తారు, అక్కడ పోయి కాస్ట్ ఎక్కువ పెట్టలేరు అమౌంట్. ఇక్కడ చూడండి 500 లోపే మనకి ఇక్కడ అంతా లైట్ వచ్చేసి, గో కార్టింగ్ వచ్చేసి, వ్యూ. ఇది ఒక మినీ గోవా ఆ టైప్ లో సెటప్. వచ్చి తింటారా జూబ్లీస్ లో, బంజారాస్ లో? ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారు, మంచి ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ సిట్టింగ్, వ్యూ పాయింట్, లేక్ వ్యూ. ఇక్కడ సన్సెట్ ఉంది కదా, ఆ సన్సెట్ 4:30 to 5 మధ్యలో సన్ వస్తుంది. ఓకే భలే ఉంది ఇది. సో మినీ గోవా అంటారు. గోవాకి వెళ్ళకుండా ఇక్కడికి రావచ్చు. సో ఒకసారి ఇది చూద్దాం ఒకసారి. మనము ఇక్కడ కూర్చుంటాం కదా, ఎగ్జాక్ట్గా ఆ టైంకి అంటే సన్సెట్ ఎప్పుడైతే అవుతుందో ఆ టైంకి ఎగ్జాక్ట్గా ఈ రౌండ్లో మనకి సూర్యుడు కనిపిస్తాడంట, సన్సెట్ కనిపిస్తుంది మనకి. ఇది వ్యూ పాయింట్ అనమాట.
సన్సెట్కి. అందుకే ఇక్కడ చూడొచ్చు మనకు సన్సెట్ స్టోరీస్ అని పెట్టారు. సో చూడండి మనకి ఎంత, ఇది ఒక మినీ గోవా అనేసి అని చెప్తున్నారు. చూద్దాం. సో మనకు అది సన్సెట్ వ్యూ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి మనకు మొత్తం కూడా బీచ్ వాలీబాల్, ఓకే, లేక్ వ్యూ. ఓకే, ఆ లేక్ లోకి వెళ్ళి మన సన్ వస్తుంది, దానిలోకి సన్సెట్ వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తం శాండ్ వేసి పెట్టారు. ఇది ఇదంతా యాక్చువల్లీ హార్స్ ప్లాన్ చేసాం. ఓకే, ఇంకా ఇంకొక 10-15 డేస్ హార్సెస్ వస్తాయి. ఓకే, అది కూడా కొంచెం పిల్లలకి హార్స్ రైడింగ్ బాగుంటుంది. సో బీచ్ వ్యూ లాగా. ఓకే, భలే ఉంది. ఎలా సెట్ చేశారు ఈ శాండ్ అంతా? నేను బయట తెప్పించాను, వైజాగ్ తెప్పించా శాండ్. శాండ్ బీచ్ లో నుంచా? బయట నేను పర్చేజ్ చేసి తెప్పించాను. సేమ్ బీచ్ లో ఉండేలాగా. సన్నగా ఉంటుంది, గుచ్చుకోదు. ఓకే, సన్నగా ఉంటుంది. ఓకే, అది పిల్లలకి ఎవరికైనా ఆడుకున్నా కూడా గుచ్చుకుంటాయి కొన్ని శాండ్, అవి ఏముండదు. ఓకే, సో అది వాలీబాల్, ఇది హార్స్ రైడింగ్ కి. సో ఇవి అది వాలీబాల్ స్టార్ట్ చేశారా మరి? ఎవరైనా ఆడుకోవచ్చు. ఓకే, ఈ హార్స్ రైడింగ్ అనేది పెండింగ్ లో ఉంది, అది టైం పడుతుంది. ఓకే, మనకి ఇదంతా కూడా వ్యూ భలే ఉంది అసలు. మీరు చెప్పినట్టే మినీ గోవా లాగా సెట్ చేశారు, కూర్చొని మాట్లాడుకోవడానికి కెఫెటేరియా టైప్ జస్ట్. ఓకే, అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కావచ్చు, అందరూ వచ్చి ఎంజాయ్ చేసేలాగా భలే సెట్ చేశారు అసలు. ఒకసారైనా ఇక్కడికి వచ్చి నిజంగా చూడాలి, తినాలి, భలే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మనోజ్ గారు, ఎందుకంటే మాకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్ కోసము. సో థ్యాంక్ యూ సో మచ్. మనకు పైన అయిపోయింది, కిందకు వచ్చేసరికి పిల్లల కోసం ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం మనం. సో ఇది మనకి పెద్దలకి అలౌ లేదనమాట, అడల్ట్స్ వెళ్ళడానికి లేదు, ఓన్లీ పిల్లలకే. సో పిల్లలే లోపలికి వెళ్ళి ఆడుకోవడానికి మాత్రమే, మనకు కూడా పర్మిషన్ లేదన్నమాట. సో లోపల మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగా సెట్ చేశారు చూడు, చిన్న ప్లేస్లో ఎంత మంచిగా సెట్ చేశారు చూడండి ఒకసారి, భలే ఆడుకుంటున్నారు పిల్లలు. సో చూసాం కదా, ఇక్కడ ఓన్లీ పిల్లలకు మాత్రమే లోపలికి, అడల్ట్స్కి అలౌ లేదనమాట. సో ఇక్కడ చూస్తే మనకి కొంచెం ఒక చిన్న స్నాక్స్ టైపు ఉంది, మనకి పిజ్జా కావచ్చు, కాఫీ కావచ్చు, అండ్ అక్కడ మనకు పేస్ట్రీ కావచ్చు, అవన్నీ కూడా సెట్ చేసి పెట్టారు. ఈవెన్ ఇటు సైడ్ కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా, వాటర్ బాటిల్స్. సో ఇదంతా కూడా మనకి పిల్లల కోసం సెట్ చేశారనమాట, అటు ప్లే ఏరియా అండ్ ఇటు వచ్చేసరికి మనకు స్నాక్స్ లాగా సెట్ చేసి పెట్టారు. అటు సైడ్ పిల్లలు ఇక్కడ ఆడుకుంటుంటే పేరెంట్స్ అక్కడ కూర్చోవడానికి కూడా అక్కడ ఒక చిన్న సెటప్ అనమాట, ఇక్కడ ఒక చిన్న సెటప్ చేశారు. సో ఇదంతా కూడా మనం చూడొచ్చు. పైన మనకైతే ఏ విధంగా వ్యూ పాయింట్ ఉందో, ఇక్కడ మనకి కింద పిల్లలకి ఆడుకోవడానికి, పైన మనకి కూర్చొని వ్యూ పాయింట్ చూడడానికి బాగా సెట్ చేశారు. చిన్నగా మంచిగా ఏదో ఉన్న ప్లేస్లో మంచిగా సెట్ చేశారు.
తినేసి బయటికి వస్తున్నాం. ఇందాక మనం బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చేసినాము. మనం ఇక్కడ ఒకటి బోర్డ్ చూడొచ్చు. మనము ఇక్కడ మనకి మండే టు థర్స్డే అంటే వీక్ డేస్లో అయితే మనకి 500 రూపీస్ అంట పర్ గెస్ట్. అండ్ వీకెండ్స్లో ఫ్రైడే టు సండే అయితే మనకి 800 రూపీస్. సో మనకి వీక్ డేస్లో అయితే 500 రూపీస్, వీకెండ్లో అయితే 800 రూపీస్ అనమాట పర్ పర్సన్ అనమాట. సో అలా మనకి ఉంటుంది. సో మనకి ఇవి మళ్ళీ ఫుడ్ తిన్న తర్వాత మనకి ఆ ఫుడ్ బిల్లో ఉంటుంది కదా, అందులో మనకి ఇది అడ్జస్ట్ చేస్తారు. సో మనం చూసుకోవచ్చు. అక్కడ మనకి చిన్న షాపింగ్ లాగా ఒక స్పాట్ కూడా పెట్టారనమాట. అంతా లేడీస్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా పెట్టేశారు మనకి అక్కడ. సో అదనమాట మనకి ఆ లోపల వ్యూ అదంతా కూడా ఈ రకంగా ఉంది. మనం ఇప్పుడు వెళ్ళి గో కార్టింగ్ అనేది చేద్దాం. ఇదే అనమాట. ఇక్కడ మనకి వేర్ చేయడానికి ఇవి ఉన్నాయి అండ్ హెల్మెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్దాం. సో ఇదంతా అనమాట. మనకి 5 ల్యాబ్స్ ఉంటాయి అనేసి అని చెప్పారు. ఒక పర్సన్ మనం స్టార్ట్ చేస్తే 15 మినిట్స్ అలా పడుతుంది అని చెప్పారనమాట. చాలా బాగుంది. సో ఎవరైనా వీకెండ్స్లో కానీ మనకి స్ట్రెస్ లైఫ్లో కానీ ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో మంచిగా చిల్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. సో ఇది అన్నమాట ఇవాల్టి ప్రోగ్రామ్. సో నెక్స్ట్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా.